వెల్కమ్ టు మాస్టర్ టీవీ వాయిస్ విత్ వాలి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ మీద రాయి దాడి జరిగింది. ఆ రాయి చేసిన వ్యక్తి మైనర్ అని, అతన్ని ప్రేరేపించిన వ్యక్తి దుర్గారావు అనే టీడీపీ వ్యక్తి అని మనకి వార్తలు వచ్చాయి. యాక్చువల్గా ఈ యొక్క సంఘటన మీద ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క రాయి దాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? నిజానికి వైసీపీ వ్యతిరేకులు ఏంటంటే ఒక కోడికత్తి, ఒకటి గొడ్డలిపోటు, గులకరాయి, ఇంకోటి గులకరాయి, ఈ విధంగా ఫన్నీ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇది రాజకీయ అవసరాల కోసం, రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, ఓటు బ్యాంక్ రాజకీయాలు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? యాక్చువల్గా సరే, కోడికత్తి సీను తర్వాత ఇప్పుడు లైన్ లైట్ లోకి వచ్చిన కొత్త వ్యక్తి ఎవరంటే సత్తి, గులకరాయి సత్తి వీడి పేరు. కోడికత్తి సీను, గులకరాయి సత్తి. లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో కోడికత్తి సీనుని బాగా హైలైట్ చేశారు. ఇప్పుడు ఈయన, అప్పుడు కోడికత్తి సీను కూడా మైనరే. అవును, అప్పుడు 5 ఏళ్ల తర్వాత వాడు పెరిగాడులే. అవును, అప్పుడు మైనరే దాడి చేసినప్పుడు. ఓకే. ఇప్పుడు గులకరాయి సత్తి కూడా మైనరే, 17 ఏళ్ళు అటు ఇటుగా. సో బానే ఉంది, దాడి జరిగింది, ఈ పిల్లోడే చేశాడు అని నిర్ధారించుకున్నారు. ఎందుకు కొట్టావురా అంటే దుర్గారావు చెప్పాడు అందుకే నేను కొట్టానని ఆయన చేత అతడు చెప్పినట్లుగా మీరు ప్రచారం చేస్తున్నారు. ఎవడా దుర్గారావు అంటే అక్కడ ఎవడో టీడీపీ నేత. సో ఆ రకంగా ఒక వార్త బయటకు వచ్చింది. ఆ నోరు లేని పిల్లోని అయితే తీసుకెళ్ళావు. ఫస్ట్ వాడిని అడిగితే ఎందుకు రా కొట్టావు అని అడిగితే నాకు 350 ఇస్తామన్నారు, మంది ఇస్తామన్నారు, వచ్చాం, మంది ఇచ్చారు, 350 ఎగ్గొట్టారు, మరి మండదా అని చెప్పి అందుకే నేను రాయి పెట్టిసిరా అని చెప్పేసి అన్నాడు. తర్వాత కదిలా మారింది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే 350కి అండ్ మందుకి ఇస్తాను అని నువ్వు ఒక మైనర్ ని పిలవడమే కదా నువ్వు చేసిన తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్చువల్గా ఈ సభకు పిలిచారు అంటే వైసీపీ వాళ్ళే పిలుచుంటారు. అదే ఓకే, సభ రావాలి, జెండా పట్టుకోవాలి, చప్పట్లు కొట్టాలి, ఆయన ఏం చెప్పినా విజిల్స్ వేయాలి, హే 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 వావ్ అనాలి. ఇది వీళ్ళ డ్యూటీ, బేసిక్ డ్యూటీ. ఇలా అన్నందుకు వీళ్ళకి ఏంటి 350 రూపాయలు ప్లస్ మందు ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు అదే ఒక బహిరంగ సభ అనుకో, 1000 రూపాయలు, దాని మోతాదు ఎక్కువ కదా, 1000 రూపాయలు మందు, బిర్యానీ పొట్లం, మరి లంచ్ కూడా ఉండాలి. అలా ఇవి ఉంటాయి బహిరంగ సభ అయితే. అంటే ఎక్కడో పెడతారు కాబట్టి జనాలను ఒకవేళ వీళ్ళే తీసుకెళ్లారనుకో బస్సుల్లో 500 ఇస్తారు, వాళ్ళంతటి వాళ్ళే వచ్చి వెళ్ళాలంటే 1000 రూపాయలు ఇస్తారు. ఇది వీళ్ళకి ఉన్న అదేంటంటే టారిఫ్ అన్నమాట, పర్ డే టారిఫ్. వీళ్ళు నిర్ణయించిన రేట్లు అన్ని పార్టీలు ఇలాగే చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇదేంటి సెషన్, ఓన్లీ సెషన్ మాత్రమే. అంటే ఆయన అనుకోకుండా అక్కడికి వస్తాడు, అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు. అక్కడ మీరు చేయాల్సిన యాక్టివిటీ, ఈ యాక్టివిటీకి సంబంధించి లంచ్ ఏమి ఉండదు, డిన్నర్ ఏమి ఉండదు, కాబట్టి మంది ఇస్తాము, యథేచ్ఛగా తాగండి, 350 ఇస్తాం రా, లాస్ట్ అంతకు మించి ఇంకెక్కువ ఇవ్వము సార్, ఒక 500 అనేది లేదు, లేదు 350 ఫిక్స్ అని చెప్పేసి బహిరంగ సభకి మేము 500 ఇస్తాం, నీకు ఎట్లా 350 ఎందుకు ఇస్తాం అంతే అని ఫిక్స్ చేస్తే ఓకే. వచ్చారు పిల్లలు, రండి అక్కడికి వెళ్దాము, మందేలాగా వాళ్ళే పోసి 350 ఇస్తామంటున్నారు, అందరం కలిసి సినిమాకు షికారుకు పోయినట్టు ఉంటది అని చెప్పి ఒక పిల్లల టీం వచ్చింది. అందులో సతీష్, ఆకాష్, రాజేష్, రవి, కిషోర్ అని ఒక చిన్న పిల్లలు 4-5 ఉన్నారు. వీళ్ళందరూ 17 ఏళ్ళు 16 ఏళ్ళు. ఓకేనా. ఫస్ట్ ఈ పిల్లల గ్యాంగ్ ని తీసుకొచ్చిన నీ ఏజెంట్ ఎవడో తీసుకొస్తాడు కదా ఈ జనాల్ని, వాడు వీళ్ళని తీసుకురావడమే నువ్వు చేసిన మొదటి తప్పు. ఎందుకంటే బాల కార్మిక చట్టం ఒప్పుకోద్దానికి. పైగా నువ్వు వాడికి మందు కూడా పోస్తున్నావు. మందు యథేచ్ఛగా వాడే చెప్పాడు, వాడు నోట్స్ నాకు మంది ఇస్తామంటే వచ్చాను అని. సో అది రెండో తప్పు. నెక్స్ట్ వాడికి ఇస్తానన్నది పిల్లోడు వచ్చాడు, వాడికి ఏదో ఇస్తానన్నావు, ఇవ్వపోరా అన్నావు, వాడికి ఒళ్ళు మండింది, ఇసిరాడు. ఇప్పుడు సైకలాజికల్ గా పిల్లోడిని మనం ట్రీట్ చేసి వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపాలే తప్పితే నువ్వు మళ్ళీ వాడిని పోలీస్ స్టేషన్ లేసి వీరబాదుడు బాధుతున్నావు, ఇట్లా చెప్పు అట్లా చెప్పు అది చెప్పు ఇది చెప్పు అని. మళ్ళీ వాడిని తీసుకెళ్లి రిమాండ్కి వేస్తావు. 5 ఏళ్ళకి వాడు పెరిగి 22 ఏళ్ళకి మళ్ళీ బయటకు వస్తాడు. మరో కోడికత్తి సీన్ లాగా గులకరాయి సత్తి. ప్రతి 5 ఏళ్ళకి ఇంతేనా? ఇది ప్లాన్డే కదా. నీ మీద రాయెత్తి కొట్టాడు అంటే నువ్వు ఇంతకు ముందు లాస్ట్ టైం వీళ్ళు ఆడిన డ్రామా బాగుంది, వివేకానంద స్కూల్ నుంచి తాకింది ఎవడో కొట్టాడు అన్నావు. సో అక్కడ అది బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే, నిజంగా బ్రహ్మాండంగా ఉంది అది. సో ఆ
అక్కడ ఎవడో తెలియదు ఇంకా వెతుకుతున్నామని చెప్పి ఎవడన్నా పట్టుకొచ్చినా బాగానే ఉండేది. అక్కడ సైంటిఫికల్ గా కుదరట్లా, ఎందుకంటే ఆ డిస్టెన్స్ నుంచి ఇక్కడ రాయి తగిలిందంటే ఆ స్పీడ్ కి మనిషి ప్రాణం పోతుంది. అది బుల్లెట్ కి తక్కువ, ఇంకో దానికి ఎక్కువ. ఇంచుమించు ఎయిర్గన్నే. స్కూల్ అక్కడెక్కడో ఉంది, 300 మీటర్స్ పొడవండి, దూరం అండి. ఇసిరాడు అంత వేగంగా ఇక్కడ తగిలింది, ప్రాణం పోతుంది. సైంటిఫికల్ గా వర్కౌట్ అవ్వట్లేదు. సో అమ్మో ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి ఇక్కడ ఉన్న గుంపులో నుంచి వచ్చింది రాయి అన్నావు. ఓకే, వాడు ఇసిరాడు అన్నావు, సరిపోయింది. ఆడు కూడా ఎవడో నోరు లేని పిల్లోడిని లాస్ట్ టైం లాగే ఎవడైతే కోడికత్తిని తెచ్చావో ఇట్లా నోరు లేని పిల్లోడిని తెచ్చావు. బాగున్నాడు ఆ పిల్లోడు కూడా, బాగున్నాడు, అంత బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఆ లొకేషన్ లో ఆ పిల్లోడు ఉండడం తప్పు. సరే ఎయిర్పోర్ట్ లో దాడి జరిగింది అంటే ఆ మైనర్ వాడు అనుకోకుండా ఎందుకో వచ్చాడు, మీ దాడి చేశాడు. ఇక్కడ మీ పార్టీ మీటింగ్ వచ్చిన మనిషే కదా, నువ్వు పిలవడం తప్పు. సో ఫస్ట్ బాల కార్మిక చట్టం కింద జగన్ అరెస్ట్ చేయాలి. రెండోది పిల్లోడికి మందు మద్యానికి బాటిల్ ఇస్తా అన్నందుకు ఇంకోసారి అరెస్ట్ చేయాలి, నిన్న అరెస్ట్ చేయాలి. దీంతో కాదు పోయేది, ఇక్కడ నిన్న అరెస్ట్ చేయాలి. సో వాళ్ళు చెప్పిన లాజిక్ ఇప్పుడు నువ్వు వివేకానంద స్కూల్ నుంచి చెప్పినా సైంటిఫికల్ గా ప్రూవ్ అవ్వదు కాబట్టి అక్కడ మైనస్సే. ఇప్పుడు పిల్లోడు కొట్టాడు అన్నా కూడా సరే కొట్టాడు నేను ఒప్పుకుంటా అని ఆ పిల్లోడు అక్కడ రావడం నువ్వు చేసిన తప్పు. సో ఇది రెండోది మళ్ళీ అలా. ఇంకోటి వెంటనే తగిలినాయి అంటే ఇద్దరు దాడి చేసినట్ట, ఒకటే 2 సార్లు కొట్టినట్ట. అసలు 2 సార్లు ఒకే అబ్బాయి కొడుతుంటే సత్య కొడుతుంటే ఏం చేస్తున్నారు అక్కడ? చూస్తున్నారు ఇట్లా ఎవరిని కొడతారు, ఈసారి నువ్వు కాదు, ఈసారి నేను, ఇప్పుడు నువ్వు కాదు నేను అని చెప్పి వీళ్ళు బెట్టింగ్ వేసుకున్నారేమో. చూద్దాం రా ఈసారి ఎవరికి తగులుద్దో, నాకు తగిలింది, నువ్వు ఓడిపోయావు, నువ్వు నన్ను అన్నావు నీ కొట్టాడు చూడు, ఈసారి ఎవరిని కొడతారు. ఇంత డ్రామా జరుగుతుంటే పోలీసులు అందరూ ఇట్లా చూస్తున్నారు. సీఎం క్యాండిడేట్ పహారా, పోలీసుల పహారా, ఆయన అక్కడికి వచ్చాడు, రాయేసి కొట్టించుకున్నాడు. చిల్లర డ్రామా అండి, అసలు మాట్లాడుకోవడానికి అసహ్యంగా. అంతే కదా. ఓకే, అంటే ఎటు చూసినా లాజిక్ దొరకట్లా వీళ్ళకి. మళ్ళీ అసలు కొట్టింది ఎవరో తెలియదు, వాడిని పట్టుకోవడానికి 3 రోజులు. సరే 2 రోజులకు కానీ ఇక్కడ నుంచి రాయొచ్చిందని నువ్వు కనుక్కున్నావు. మరి అంత అప్పుడు ఫస్ట్ డే 360 degrees లో సర్వే చేసి ఆ స్కూల్ నుంచి వచ్చింది, వివేకానంద స్కూల్ నుంచి వచ్చింది, ఇటు నుంచి వచ్చింది, అటు నుంచి వచ్చింది అని ఎలా చెప్పావు? అంతా ప్లాన్డే కదా. ఆలోచించే కొద్దీ కొత్త ఐడియాలు వస్తున్నాయి. లాస్ట్ నిన్న పిల్లోడు కొట్టినప్పుడేమో నాకు ఒళ్ళు మండి కొట్టానని నిన్న వార్త, ఈ రోజేమో పలానా దుర్గారావు చెప్పాడు అందుకే కొట్టానని రెండో వార్త, రేపు ఇంకేం రాస్తారు. అలా ఆంధ్ర రాజకీయాలను ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో? ఈసీ కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. అవును, అయితే ఈ రాయిదాడి కూడా విచిత్రం. మొన్న మనం మాట్లాడుకున్నట్టు ఈ రాయిదాడి జరిగిన 2 రోజుల్లోనే మా అన్ననే కొడతావా ఉండి నీ సంగతి చెప్తా అని ఆయన మీదకి ఈయన మీదకి వీళ్ళ మీదకి అందరి మీదకి రాళ్ళు ఈసీ కొట్టేసుకున్నారు. అది లాస్ట్ కి గులకరాయి సత్తి స్టార్ట్ చేసిన ఈ సీన్ అన్ని ప్రచారాల సభకు పాకుతా వెళ్ళిపోయింది. ఆంధ్ర రాజకీయాలు చూసుకుంటే విచిత్రంగా ఉందండి. ఇవి కొట్టుకోవడం సరే నిన్నటి దాకంటే ఒకటి, ఇవాళ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది, అభ్యర్థులు ఖరారు అవుతున్నారు, నామినేషన్ల పర్వం స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు నిన్నటి దాకా రాళ్లతో కొట్టుకున్నాడు, మరి ఈసారి ఇంకా దేంతో కొట్లాడుకుంటారు చూడాలి మరి. ఓకే, ఇది అండి ఆంధ్ర రాజకీయాలు, గులకరాయి సత్తి గురించిన విశేషాలు. మరో టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.